ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ విడిచిపెట్టనున్నాడని తన కుటుంబంతో కలిసి ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారని ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ న్యూస్ పైనే తాజాగా అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అడ్లీ కుమార్ దర్శకత్వంలో బన్నీ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారని న్యూస్. అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ ముంబైకి వెళ్తున్నట్టు వచ్చిన వార్తలు నిజం కాదని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పుకొచ్చారు. బన్నీ కొత్త సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ముంబైలో జరుపుకుంటున్నందున చాలా మందికి అలా అనిపించి ఉండొచ్చు. కానీ అర్జున్ మనసు ఎప్పుడూ హైదరాబాద్ చుట్టే ఉంటుంది. అతనికి ఇక్కడే సొంత ఇల్లు ఉంది, పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు, తన స్నేహితులందరూ హైదరాబాద్లోనే నివసిస్తున్నారు. అలాంటప్పుడు అతను ముంబైకి ఎందుకు వెళ్తారు? ముంబైలో స్థిరపడాలనే ప్రణాళికలు బన్నీకైతే లేవు. అయితే ప్రస్తుతం షూటింగ్ పనుల వల్ల ఎక్కువ సమయం ముంబైలో ఉంటున్నాడు అంటూ అరవింద్ మీడియాతో చెప్పుకొచ్చారు. పుష్ప 2 వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ రాకా సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకోన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సంస్థ సుమారు 800 కోట్ల బడ్జెట్తో రాకా సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. దీంతో పాటే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలోనూ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు బన్నీ.